నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో ఇతర ప్రాంతాల నుంచి ఇంటిలిపాది స్వస్థలాలకు వచ్చారు. త్రికరణ శుద్ధితో బాధ్యతను నిర్వర్తించారు. బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొని వచ్చి బస్సు డ్రైవర్తో సహా 4 నిండు ప్రాణాలు బలి తీసుకుంది. గాఢ నిద్రలో ఉన్న 10ల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యేలా చేసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై 108 పోలీసులకు సమాచారం అందజేశారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు బయలుదేరారు. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరుపేట మండలం అన్నంబొట్లవారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఈపూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా కంకర లోడుతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొంది. క్షణాల్లో టిప్పర్కు మంటలు చెలరేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు చోదకులు మరో 4 ఆహుతయ్యారు. మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. నీలాయపాలెం గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన 65 సంవత్సరాల ఉప్పుగుండూరు కాశీ బ్రహ్మేశ్వరరావు, భార్య ఉప్పుగుండూరు లక్ష్మి, మనుమరాలు ఖ్యాతి, 35 సంవత్సరాల డ్రైవర్ అంజీ, 39 సంవత్సరాల టిప్పర్ డ్రైవర్ హరిసింగ్, చినగంజాం మండలం గొనసపూడికి చెందిన 53 సంవత్సరాల దావులూరి శ్రీనివాసరావు మృతి చెందారు. గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా ముగించుకుని ఒంగోలు శివారులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీకి చేరిన ఈవీఎంలను అధికారులు ఇక్కడ సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండెపి నియోజకవర్గాలలో పోలింగ్ అనంతరం పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రితో సిబ్బంది ఇక్కడకు చేర్చారు. అప్పటికే వీరికి మంచి భోజనం, ఇతర సదుపాయాలు కల్పించిన అధికారులు అనంతరం పోలింగ్ సామాగ్రిని స్వీకరించి వాటిని చెక్ చేసుకుని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించి పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్ అనంతరం తాత్కాలిక స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల ఈవీఎంలు మంగళవారం రైస్ కాలేజీకి చేరాయి. పటిష్ట భద్రత మధ్య ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక కంటైనర్ల వాహనాల్లో వచ్చిన వీటిని అప్పటికే సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూముల్లో అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలకు ఏ విధమైన ప్రమాదం జరగకుండా స్ట్రాంగ్ రూముల్లో అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లను చేశారు. అనంతరం రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూముల తలుపులకు సీలు వేశారు. కలెక్టర్, ఎస్పీలతో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకులు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మహతా ఈ ప్రక్రియను పరిశీలించారు. అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ ఆర్ శ్రీలత, రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు, క్రాంతికుమార్, అనిల్, బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం, రసూల్, ఎర్రయ్య, పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళని కవర్ చేయి. ప్రాపర్ సరిగా చేసి Most essential item in PC and SE board.
It was 17C. Part of the అంటే పూర్తి కవరేజ్ తహసీల్దార్ और एक कागज चिपका दो तो इस पे ఓకే మా థ్యాంక్ యూ నంబర్స్ మాత్రం సరిగా సీరియల్లో పెట్టు సార్ పొలిటికల్ పార్టీ ప్రకాశం జిల్లాలో ఈ 8 నియోజకవర్గం నుంచి జరిగిన ఎలక్షన్స్ సామాన్లన్నీ కూడా ఈవీఎంస్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ సెంటర్గా అయిన ఈ రైస్ కాలేజ్లో పెట్టడం జరిగింది. ఈ ఆల్ 8 సెగ్మెంట్లో కావాల్సిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎంలు, దెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధపడిన ఈవీఎంస్ అన్నీ కూడా డిఫరెంట్ సెపరేట్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి దానికి దగ్గర కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏజెంట్స్ ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ప్లస్ జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళ పరిధిలో ఆఫీసర్స్ అందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ 8 సెగ్మెంట్స్ అందరూ కూడా వాళ్ళు మెటీరియల్స్ ఇక్కడ వచ్చేసి జమ చేసి జాగ్రత్తగా సీల్ చేయడం జరిగింది. దీనికి సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ ఇక్కడ నుంచి ఉంటారు. దాదాపుగా 3 ప్లాటూన్స్ ఇక్కడ ప్రతి 24/7 కాప్లో ఉంటారు. అండ్ లోపల రావాలంటే పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా సెపరేట్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సీసీటీవీ కెమెరాస్లో ఈ లాక్స్, ఈ రూమ్స్, ఈ కారిడర్స్లో ఏం జరుగుతుందనే విషయాలు లైవ్ ఫుటేజ్ ఇక్కడ ఒక వ్యూయింగ్ సెంటర్, మీడియా వ్యూయింగ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. దానిలో ఏ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు ప్రతినిధులు ఇక్కడ కూర్చోపెట్టేసి షిఫ్ట్ సిస్టమ్స్లో ఈ విషయాలు వాళ్ళు చూసుకొని మానిటర్ చేయడానికి వీలు ఉంటుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ తరపు నుండి ఒక గజెటెడ్ ర్యాంక్ ఉంటున్న ఆఫీసరు 3 షిఫ్ట్లో 24/7 టిల్ కౌంటింగ్ రోజు వరకు ఈ వాళ్ళు పర్యవేక్షణలో ఈ వ్యూయింగ్ సెంటర్స్లో ఇది మానిటర్ చేయడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్లో దో అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఉంటున్నప్పుడు కూడా అధికారులు చాలా చక్కగా మేనేజ్ చేసేసి పని చేసేసి ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ పీస్ఫుల్గా కూడా చేయడం జరిగింది. సో దీనికి చేసిన ప్రతి ఒక్క అధికారులకు కూడా నా అభినందనలు. ఒంగోలులోని రూట్ సెట్ సంస్థలో ఈ నెల 22వ తేదీ నుండి పురుషులకు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు ఈ శిక్షణకు 19 నుండి 45 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యాలు ఉచితంగా కల్పించబడునని తెలిపారు. మరిన్ని వివరాలకు పేర్ల నమోదు కోసం ఫోన్ నెంబర్ 9492583484ను సంప్రదించాలని కోరారు. గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఈ పేరులో ఉన్నట్టుగానే మనకి ఇక్కడ స్వయం ఉపాధికి సంబంధించినటువంటి నైపుణ్య శిక్షణలు ఇవ్వబడుతుంది. ఇది మనం SDME ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నడుచుకున్నటువంటి సంస్థ. 1982 నుంచి వేటపాలెంలో ఉంది. 2014 నుంచి మనకి ఒంగోలు, భాగ్యనగర్, 4th లైన్, 11th క్రాస్ మన TTDC కాంపౌండ్లో సొంత బిల్డింగ్లో ఈ సంస్థ అనేది నడుస్తుంది. ఇక్కడ 345 రోజులు మీకు ఏదో ఒక ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగా రేపు మే 22 నుంచి 2 ప్రోగ్రామ్స్. అందులో హౌస్ వైరింగ్ ఒకటి, రెండోది ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. ఈ 2 ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లోనే.
ఇందులో హౌస్ వైరింగ్లో మీకు గోడౌన్ వైరింగ్ కానీ, హాస్పిటల్కి సంబంధించిన వైరింగ్ కానీ, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ వీటికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. అదే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఫొటోస్, కెమెరా, స్టిల్ కెమెరా, అదొకటి వీడియోస్ తీయటం కానీ, ఎడిటింగ్ ఒకటి, మిక్సింగ్ ఒకటి, దీనికి సంబంధించిన ఫోటోషాప్, వాటన్నిటిలో కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్, ఎక్కువగా ప్రాక్టికల్స్ మీద ఆధారపడి ఉంటుంది మనంతా ట్రైనింగ్ అంతా, స్కిల్ ట్రైనింగ్ అంతా. ఎందుకంటే అది మనం ప్రాక్టీస్ చేస్తేనే ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి ట్రైనింగ్స్ మన ఇన్స్టిట్యూట్లో ఇచ్చేవన్నీ క్వాలిటీ ట్రైనింగ్స్ ఉంటాయి. క్వాలిటీ ట్రైనింగ్ అనేది మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఇది కెనరా బ్యాంక్ వాళ్ళు ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి క్వాలిటీ మెయింటైన్ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి శిక్షణలన్నీ కూడా ఫ్రీ ట్రైనింగ్. ఫ్రీ అంటే మెయిన్ ఫ్రీ ఉన్నంత మాత్రాన క్వాలిటీ తగ్గకూడదు, క్వాలిటీ ట్రైనింగ్ ఉంటుంది. అంతోపాటు మనకి ఇక్కడ ఉండటానికి అన్ని రెసిడెన్షియల్ ట్రైనింగ్ కాబట్టి, రెసిడెన్షియల్ ట్రైనింగ్ అంటే మీకు తెలిసిందే, ఇక్కడే ఉండాలి. ఇక్కడే 30 రోజులు ట్రైనింగ్, హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ. మే 22 నుంచి, అలానే మే 23 నుంచి సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్. ప్రతి ఒక్క ట్రైనింగ్ కోర్స్ కూడా 30 రోజులు ఇక్కడే ఉండి, ఇక్కడ మీకు భోజన వసతి కానీ, హాస్టల్ అకామిడేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. 30 రోజులు ఇక్కడే ఉండి ఎక్కువగా ప్రాక్టికల్స్ మీద ఫోకస్ చేసి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అర్హులంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యువకులు ఈ 3 కోర్సులకి అర్హులే. 18 ఏళ్ళ నుండి 19 ఏళ్ళు రావాలి. 45 ఏళ్ళ లోపు వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉండి, ఆధార్ రేషన్ కార్డు తీసుకొని ఒక 4 ఫోటోలు తీసుకొని వస్తే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా అంతా ఉచితంగా మీకు అన్ని వసతులు కల్పించబడతాయి. ఉచితంగా వసతులు కల్పించబడతాయి. అట్లా ట్రైనింగ్ కూడా క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మే 22 నుంచి హౌస్ వైరింగ్ మరియు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోర్సులు ఈ 2 స్టార్ట్ అయితే, మే 23 నుంచి సెల్ ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్. ప్రతి ఒక్క కోర్సు కూడా 30 రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్. ఈ క్వాలిటీ ట్రైనింగ్లు బ్యాంక్ వారు మరియు ఎస్డిఎంఈ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా యువకులు ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాం. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి 4th లైన్ 11th క్రాస్, భాగ్యనగర్ టీటీడీసీ కాంపౌండ్లో ఉంటుంది. మీరు లేదా ల్యాండ్ లైన్ 08592222007 ఈ నెంబర్కి ఫోన్ చేసి, లేదా మనకి నేను మొబైల్ నెంబర్ ఇస్తాను, ఆ మొబైల్ నెంబర్ కూడా పెట్టుకొని కాల్ చేసినా సరే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మొబైల్ నెంబరు ఒకటి రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. 9573363141 9573363141 ఈ నెంబర్కి కానీ, లేదా ఇంకొక నెంబర్ ఉందండి, ఇంకోటి 9492583484 9492583484 ఈ 2 మొబైల్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగనే ల్యాండ్ లైన్కి కాల్ చేసినా కానీ మీకు సమాచారం తెలియపరచబడుతుంది. కాబట్టి ఈ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి నిర్వహించిన అభిషేకోత్సవం నేత్రోత్సవంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా అర్చకులు గర్భాలయంలో గల స్వామి అమ్మవార్ల మూలమూర్తులతో పాటు బ్రహ్మంగారి శిష్యులు సిద్ధయ్య విగ్రహానికి పలు రకాల పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
वर्षं तदेव भावनीतिको अप्रस्य विद्युतः रोहन्तः सर्ववीर्याय वै नमो नमः भवे भवेनादि भवे भवस्यवान् भवोत्मवाय नमः वामदेवाय सुभाषणीयं समर्पयामि स्वामी की गोविन्दमाम्बा समेत वीरब्रह्मेन्द्र स्वामी की नमस्कृतये नमः आत्मानं पुरते सह तेन सहस्रधारेण బులెటిన్లో స్వల్ప విరామం. జిల్లాలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ టెస్ట్ నిర్వహిస్తోంది. ఒంగోలు, మార్కాపురంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో 1300 మంది విద్యార్థులు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఈ టెస్ట్ జరుగుతుంది. ఒక్కో విద్యార్థి గరిష్టంగా 6 సబ్జెక్టులు రాసుకునేందుకు సెంట్రల్ యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఈ టెస్టులో వచ్చే మార్కులను బట్టి సెంట్రల్ యూనివర్సిటీల్లో బీఎస్సీ స్పెషలైజేషన్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ కూడా చదువుకునే అవకాశం విద్యార్థులకు కలగనుంది. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు రావడంతో వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రం ఆవరణలో షామియానాలు ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం 2 పూటల ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది. ఎందుకు ఏడా ఉండిపోయేదిగా బయటనే ఒకటి సరిపోతే బ్యాక్గ్రౌండ్ని ఎగ్జామ్ ఒకటి జిల్లాలోని టంగుటూరు, కొండెపి, కనిగిరి కేంద్రాల్లో నిర్వహించిన పొగాకు వేలంలో కిలో 300 రూపాయలు, మిగిలిన కేంద్రాల్లో 299 చొప్పున గరిష్ట ధరలు లభించాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు
3,738 బేళ్లు రాగా వాటిలో 3,465 బేళ్లు కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 4,919 బేళ్లు రాగా 4,535 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మా 2024 సంవత్సరంలో 10వ తరగతిలో 500 మార్కులు అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని జై శ్రీకృష్ణ బీసీ సమితి వ్యవస్థాపకులు ద్రావిడ దేశం ఏ కృష్ణారావు తెలిపారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో ఉన్న 56 మండలాలలో ప్రతి మండలంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మొదటి ముగ్గురులో మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000 రూపాయలు, మూడవ బహుమతి 1,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఒక కాలేజీ బ్యాగ్ అందజేస్తామని అన్నారు. ప్రతి మండలంలో 6గురికి చొప్పున మొత్తం 56 మండలాల్లో 336 మంది విద్యార్థులకు పారితోషికం అందిస్తున్నట్టు తెలిపారు. సిబిఎస్ఈ సిలబస్లో చదివి మంచి మార్కులు పొందిన మొదటి ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబడుతుందని అన్నారు. వీరిలో అధిక మార్కులు పొందిన మొదటి విద్యార్థికి 5,000 రూపాయలు, రెండవ విద్యార్థికి 3,000 రూపాయలు, మూడవ విద్యార్థికి 2,000 రూపాయలు త్వరలో జరిగే యాదవ విద్యార్థుల కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో బహూకరించబడుతుందని అన్నారు. సమావేశంలో అధ్యక్షులు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ, ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు అడకా స్వాములు తదితరులు పాల్గొన్నారు. జాతీయ విపత్తు ఏర్పడినప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా ద్రావిడ దేశం మాత్రమే జ్ఞాపకం వస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. నేను పుట్టి పెరిగిన ప్రకాశం జిల్లాకి చేయాలనే మంచి చేయాలనే ఉద్దేశంతో మన యొక్క మిత్రుల సహకారంతో వారి యొక్క ఆలోచన మేరకు ఇటీవల ఒంగోలులో జై శ్రీకృష్ణ బీసీ సమితి అని ఒక సేవా సంస్థను ఏర్పరిచాం. దీనిలో 3 విభాగాలను మేము ఎన్నుకున్నాం. ప్రస్తుతం ప్రతి విద్యార్థికి, ఈ జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా విద్య, వైద్యం, క్రీడా రంగాల్లో ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటీవల ఎస్ఎస్సిలో పాస్ అయినటువంటి విద్యార్థులు అటు ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, ఇటు ప్రభుత్వ స్కూల్ కానివ్వండి ఉండే మన జిల్లాలో ఉండే 56 మండలాల్లో ఒక్కొక్క మండలంలో అటు 3 విద్యార్థులు, ఇటు 3 విద్యార్థులు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి 6 విద్యార్థులకి మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000 రూపాయలు, మూడవ బహుమతి 1,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నాం. అదేవిధంగా 56 మండలాల్లో కూడా ఇస్తున్నాం. అది కాకుండా మన యొక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి సిబిఎస్ఈ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే మొదటి 3 ర్యాంకులు వచ్చాయో వారికి మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000గా ఇస్తున్నాం. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం కొంచెం ప్రతిభ చూపే విద్యార్థులను కానీ మనం ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు విద్యాపరంగా మంచి పొజిషన్లోకి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కానీ సొసైటీని కానీ కొంచెం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఎడ్యుకేషన్ మేము ఎంచుకున్నాము. ముందు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శిస్తే వాళ్ళు మనం ప్రోత్సాహం చేస్తే ఇంకా మంచి పొజిషన్లోకి వచ్చి అన్ని రంగాల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. దాన్ని బట్టే సైమల్టేనియస్గా కాలం పర్మిట్ చేస్తే తర్వాత ఈ వైద్యపరమైన కానీ క్రీడా రంగంలో కానీ మిగతా విషయాల్లో మేము చొరవ తీసుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ తరపున కూడా మాకు పత్రిక కూడా మాకు మీడియా తరపున కూడా సపోర్ట్ ఉంటే ఈ కార్యక్రమాలని త్వరితగతిన ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ప్రతి మండలంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 2 సెక్టార్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్లో, దాంతోపాటు జిల్లాలో సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళ పిల్లలకి 3కి ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నాము. 5,000, 3,000, 2,000 దీన్ని కూడా ఇందులో యాడ్ చేస్తాము.
ఇంకా ఈ ప్రోగ్రామ్స్ బాగా సక్సెస్ అవుతే అన్నీ మాకు అనుగుణంగా ఉంటే ఇంకా మిగతా రంగాల్లో కూడా మేము దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు మా వి కృష్ణారావు గారు తలపెట్టారో జై శ్రీకృష్ణ బీసీ సమితి కార్యక్రమంలో పూర్తిగా నేను నిమగ్నమై మా డాక్టర్ గారు మురళీకృష్ణ గారు వీళ్ళు చేసే కార్యక్రమంలో నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఎస్ఎల్సి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు 56 మండలం చేయడానికి తలపెట్టారో వాటికి కానీ నెక్స్ట్ జరగబోయే బీసీ తరపున జరగబోయే స్పోర్ట్స్ కానీ ఏదైనా ప్రయాస కార్యక్రమం వైద్య కార్యక్రమాలు కూడా పూర్తిగా నా మద్దతు తెలియజేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం ముందుండి నేను అడగడానికి వెనుకాడనని చెప్పని అదేవిధంగా ఎడ్యుకేషన్ తరపున ఏదైతే ఇలా పిల్లలకు ప్రతిభా పురస్కారం తగ్గట్టారో ఆ బీద విద్యార్థులు ఎవరైనా తల్లిదండ్రులు లేకపోయినా విద్యార్థులను కస్తూర్బా పాఠశాలలో కానీ రెసిడెన్సీల్లో కానీ ఈరోజు కూడా నేను సంవత్సరానికి వచ్చి సుమారు 10 మంది విద్యార్థులు చేరుతున్నాను. నేను పదవినం చేసినా కూడా అదేవిధంగా ముందు కూడా విద్యార్థులకు ప్రజలకు సేవ చేయడం ముందుందని చెప్పని మనవి చేస్తున్నాను. బులెటిన్లో స్వల్ప విరామం. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని తెలిసినా 6 గంటల నుంచే కేంద్రాల వద్ద వందలాదిగా బారులు తీరారు. మిట్ట మధ్యాహ్నం వేళ మండుటెండను సైతం లెక్క చేయకుండా 2-3 గంటల పాటు వరుసలో నిల్చొని మరీ వజ్రాయుధాన్ని వినియోగించుకున్నారు. చాలా కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగినా ఎక్కడా అసహనానికి గురికాకుండా అంతే ఓపికగా నిరీక్షించారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి స్వగ్రామాలకు తరలివచ్చి ఓట్ల పండుగలో భాగస్వాములు. 2.5 దశాబ్దాల్లో ఇంతటి చైతన్యం ఎన్నడూ చూడలేదని పలువురు అనడం విశేషం. ఎక్కడెక్కడ ఉన్న వారంతా స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బేల్దారి, వ్యవసాయ తదితర పనుల నిమిత్తం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారితో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు సైతం వేలాదిగా కుటుంబాలతో సహా తరలివచ్చారు. రవాణా పరంగా ఇబ్బందులు ఎదురైనా వెనక్కు తగ్గలేదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, నోయిడా, ముంబై తదితర మహానగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది యువత ఓటేసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. విదేశాల్లో కొలువులు చేస్తున్న వారు సైతం చైతన్యంతో వచ్చి ఓటు వేశారు. ఇలా వచ్చిన వారితో ఒంగోలు నగరంతో పాటు మద్దిపాడు, సంతనూతలపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సెక్టార్లలో ఉన్న స్థాయి కొలువులు చేస్తున్న వారు, వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారు సైతం చైతన్యంతో అడుగువేసి ఓట్ల పండగకు స్వస్థలాలకు తరలివచ్చారు. వివిధ వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు సైతం ఉత్సాహంగా ఇళ్లకు వచ్చారు. వీరంతా ఉదయం నుంచే క్యూ లైన్లో నిరీక్షించి మరీ ఓట్లు వేశారు. మా హస్బెండ్ ఓటేయడానికే పంపించారు నన్ను, ఇంత ఖర్చు పెట్టుకొని అమెరికా నుంచి ఇండియాకి. ఇప్పుడు ఓటు ఇంత వేశారు కదా, దీనికోసం అంటే మీరు ఎందుకని మీకు అంత ఇంట్రెస్ట్? అదే అండి, ఈరోజు ఓటేస్తేనే రేపు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే అధికారం మనకు ఉంటుంది. ఈరోజు ఓటు అనేది ఉపయోగించుకోకపోతే రేపు మనం అడగలేం కదా వాళ్ళు ఏం తప్పులు చేసినా కూడా. సో ఓటేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఓటేయడం అనేది చాలా హ్యాపీ మూమెంట్. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ షుడ్ కాస్ట్ అవర్ ఓట్ అండ్ ఐ హ్యావ్ కాస్టెడ్ మై ఓట్. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలను ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో నిర్వహిస్తున్నట్లు అచలానందాశ్రమ స్వామీజీ పరిపూర్ణానంద స్వామి తెలిపారు. దీనిలో భాగంగా 15వ తేదీ ఉదయం కాళికాంబ సప్తశతి 701 పద్యాలతో పారాయణ నిర్వహించారు. 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అభిషేకం, పారాయణం, సత్సంగం ఉంటుందన్నారు. 17వ తేదీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా విశ్వశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యాణం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా 17, 18 తేదీల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అచలానంద ఆశ్రమ స్వామీజీ పరిపూర్ణానంద తెలిపారు. అద్దంకి పట్టణంలో అల్లరి మొక్కలు హల్చల్ చేశాయి. సుమారు 20 మంది ద్విచక్ర వాహనాల్లో వచ్చి సింగరకొండ రోడ్డులోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద 2 యువకులపై దాడి చేశాయి. వెళ్తుంటే ప్రదీప్ గడ నాన్న పిలిచి ఇది మీ వాళ్ళ అబ్బాయి నువ్వు కొడుతుంటే బండి మా నాన్న బండి స్టాండ్ వేసి ఇది చూడటానికి పోయాడు.
20 మంది కలిసి వచ్చి కొట్టారు. నన్ను కొంచెం చంపేస్తారేమో అని నేను ఇంటికి. పెట్రోల్ కోసమని బంకులోకి వచ్చిన యువకులు తొలుత చల్లా శ్రీనివాసరావుపై దాడి చేశారు. ఈ సంఘటన చూసిన గుంజి వెంకటేశ్వర్లు అటుగా వెళుతూ ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు అతనిపై కూడా దాడి చేశారు. అంతటితో ఆగకుండా సాయిబాబా వీధి, సుభాష్ చంద్రబోస్ బొమ్మ వద్ద కొంతమందితో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. చల్లా శ్రీనివాసరావుపై దాడి చేస్తుంటే ఎందుకు దాడి చేస్తున్నారని అడిగినందుకు మా నాన్న వెంకటేశ్వర్లపై కూడా దాడి చేశారని, ఈ గొడవలో నన్ను ఎక్కడ చంపుతారోనని భయపడి ఇంటికి వెళ్లినట్లు వారి కుమారుడు తెలిపారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అద్దెకి పట్టణంలో ఇలాంటి అల్లరి మొక్కలు చెలరేగటం స్థానికంగా చర్చకు దారితీసింది. దాడికి గల కారణాలు పోలీసు విచారణలో తేలనుంది. వెళ్తుంటే ప్రదీప్ గారు నాన్న పిలిచి ఇది మీ వాళ్ళ అబ్బాయి నువ్వు కొడుతుంటే మా నాన్న బండి స్టాండ్ వేసి ఇది చూడటానికి పోయాడు. 20 మంది కలిసి వచ్చి కొట్టారు. నన్ను కొంచెం చంపేస్తారేమో అని నేను ఇంటికి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సాయం చేసే ధనం లేకపోయినా కానీ ఒకరికి గాయం చేసేంత గుణం మాత్రం ఉండకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.